నేను మీకు మహాభారతం రాయడానికి సహాయం చేస్తాను అని మాట ఇస్తాడు. వేదవ్యాసుడు వినాయకుడికి మహాభారతం చతుర్థి నాడే చెప్పడం మొదలు పెట్టాడు. 10 రోజుల పాటు వ్యాసుడు చెబుతూనే ఉన్నాడు. వినాయకుడు కూడా ఆగకుండా రాస్తూనే ఉన్నాడు. అలా ఆపకుండా అంత గొప్ప ఈ మహాభారతాన్ని రాస్తూనే ఉండడంతో వినాయకుడి శరీరం అంతా వేడిగా మారిపోతుంది. అది గమనించిన వ్యాసుడు కొన్ని క్షణాలు ఆగు వినాయక అని చెప్పి సరస్వతి నదిలోకి దిగి స్నానం చేపిస్తాడు. అలా చేయించడంతో వినాయకుడు చాలా సంతోషించి వేదవ్యాసుడికి అలాగే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఒక వరం ఇస్తాడు. ఎవరైతే నాకు 10 రోజులు పూజలు చేసి 11వ రోజు స్నానం చేయిస్తారో వారు జీవితంలో ఎటువంటి సమస్యలతో ఉన్నా నేను వాళ్ళకి తోడుగా నీడలాగా నిలుస్తాను అని వరం ఇస్తాడు. అందుకే ఇప్పుడు ప్రతి సంవత్సరం మన కోసం కైలాసం నుండి వినాయకుడు వచ్చి 10 రోజులు మనతో, మన కుటుంబంతో, మన ఇంట్లో, మన ఊరిలోనే ఉండి మన కష్టాలు అన్ని తెలుసుకొని 11వ రోజు మనం నిమజ్జనం చేశాక ఆ కష్టాలన్నీ ఆయనతో పాటు